హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో కొనుగోళ్ల కన్నీళ్లు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. కష్ట దిగ్బంధంలో రైతులు, కనికరం లేని సర్కారు, ఇంకా తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు, పల్లె పల్లెన పడిగాపులు. ఈ యాసంగిలో 10% ఒడ్లు కొనని కాంగ్రెస్ ప్రభుత్వం 90,00,000 టన్నులకు గాను సేకరించింది కేవలం 7,00,000 టన్నులే. 8,500 సెంటర్లు తెరిచింది. సెంటర్లకు తెరిచింది 6,000. వాటిలో అత్యధికం పేపర్ పైనే కల్లాలు, కేంద్రాల్లోని రాసులు, వానలకు వణుకుతున్న అన్నదాత. మక్కలది అదే పరిస్థితి. జొన్న గింజలు కూడా కొనని ప్రభుత్వం. గన్ని సంచులు, డీజిల్ కొరతతోడు వేధిస్తున్న కొత్త నిబంధనలు, చేష్టలుడిగిన సర్కారుపై రైతుల కన్నెర్ర, పలుచోట్ల ఆందోళనలు. జొన్నల కొనుగోలుకు కేబినెట్ అడ్డంకిట, మక్క రైతుల గోస, సర్కారు మొద్దు నిద్ర. గన్ని సంచుల కొరత, నిలిచిన కొనుగోళ్లు 2 కోట్ల బస్తాలకు వచ్చింది 70 లక్షలే. ఇది చాలా దారుణమైన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మొక్కజొన్నల కొనుగోలు, వడ్ల కొనుగోలు, జొన్నల కొనుగోలు. దీంట్లో ప్రధానంగా వడ్లు, మొక్కజొన్నల రైతులు వాళ్ళ అరిగోస భగవంతుడికి ఎరగ. అసలు ముఖ్యమంత్రి గారు మీకు ఈ రైతుల కన్నీళ్లు కనిపించట్లేదా అని చెప్పి ప్రతి రైతు కళ్ళంలో కూర్చొని ఆవేదన కన్నీటితో అడుగుతున్నారు. మరి మీకు వచ్చే ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ప్రతిరోజు ఈవినింగ్ వస్తూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారని. దాంట్లో ఈ రైతుల కోణం లేదా? రైతుల నుంచి ఏమి రావట్లేదా రిపోర్టు? అసలు వాళ్ళు ఇవ్వట్లేదా? లేదంటే ఇది వద్దు మీరు చెప్పొద్దు అని చెప్తున్నారా? లేదా మీకు అపోజిట్‌గా ఉన్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఇళ్ళ చుట్టూ సీసీ కెమెరాలను ట్రాకింగ్ చేయటం, లేదంటే వాళ్ళ వాళ్ళ పైన నిఘా పెట్టడం, వాళ్ళకి ఎవరు కలుస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వీటి కోసమే మీరున్నారా? మీ నిఘా ఉంది అని కళ్ళంలో ఆవేదనతోని కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు అడుగుతున్నారు. మొక్కజొన్న రైతులు, వడ్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరం, అరిగోస. ఆ అరిగోసను పట్టించుకునే నాదుడు లేడు. సంచులుంటే లారీలుండవు, లారీలుంటే హమాలీలుండరు. ఒకవైపు మబ్బులు పడుతుంటది. చెడు వానలొస్తున్నాయి. చాలా ఆందోళన. నెలల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి కల్లాలలో గింజలు పోసుకొని ఎర్రటి ఎండలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండలో వాళ్ళు అక్కడ కన్నీళ్లు పెడుతున్నారు. ఒకవేళ ఎక్కడో ఒకటో ఆరో దొరికి వెహికల్ లోడ్ చేస్తే, కాటా అయిన గింజలను లోడ్ చేస్తే ఆ దిగుమతి కోసం 6 రోజులు పడుతుందట. 6 రోజుల పాటు ఆ లారీ డ్రైవర్ ఆవేదన అరిగోస. అది వాళ్ళదొక గోస పాపం. వాళ్ళు తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్లుండవు, పడుకోవడానికి ఉండదు, సరైన వసతి ఉండదు, బాత్రూమ్ ఉండదు. మినిమమ్ నీడ్స్. కనీసం తలకాయ ఉన్నోడు, సోయున్నోడు ఎవడైనా నిజంగానే ప్రభుత్వం ప్రజాపాలన అయితే ప్రజల కోసమే పరిపాలిస్తే ఇదే ఆ పద్ధతి. మీకు తెలవదా? ఎన్ని లక్షల టన్నుల ఒడ్లు పండుతాయి, ఎన్ని లక్షల టన్నుల మొక్కజొన్నలు పండుతాయి, ఎన్ని సంచులు అవసరం అవుతాయి, ఎన్ని లారీలు అవసరం అవుతాయి, ఎన్ని సెంటర్లు అవసరం అవుతాయి, ఆ సెంటర్లో ఎట్లా మేనేజ్ చేయాలి, మినిమం తాగటానికి నీళ్లు, తినటానికి తిండి, అటువంటి ఏర్పాట్లు ఎట్లా చేయాలి, గోడౌన్స్ దగ్గర మినిమం ఫెసిలిటీస్ ఏం పెట్టాలి, రైతులు ఇబ్బంది పడకుండా ఏం చేయాలనేది కనీసం మీ ప్రజాపాలనలో పరిపాలన చేస్తున్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి తెలవదా అని చెప్పి ఈరోజు రైతులు అడుగుతున్నారు. ఆ రైతుల అరుపులు, రైతుల కేకలు, రైతుల గోస ఇదే నాదుడు లేడు. ఖమ్మం జిల్లాలో ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం, ఒక వ్యవసాయ శాఖ మంత్రి, ఇంకొక రెవెన్యూ శాఖ మంత్రి. ఈ ముగ్గురు మంత్రుల్లో డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా వారు డిప్యూటీ సీఎం. ఇక మంత్రులు అంటే అన్ని శాఖలతో, ఆర్థిక శాఖ కాబట్టి అన్ని శాఖలతో లింక్ ఉంటుంది. వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పెసిఫిక్‌గా అదే జిల్లా, వారికి సంబంధించిన శాఖే. రెవెన్యూ శాఖ మంత్రి కూడా రైతులకు రిలేటెడే. ఈ ముగ్గురు మంత్రులుండి కూడా ఇట్లా కన్ను ఎత్తి చూడని పరిస్థితి అట రైతుల పరిస్థితి. వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. కళ్ళాల్లో కూర్చొని ముగ్గురు మంత్రులు కనీసం కన్నెత్తి మా వైపు చూడలేదు. ఎందుకు ఈ ప్రభుత్వం ఉండి ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ ప్రభుత్వం అవసరమా అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి. దీనికంటే ముందే బాగుండే కదని రైతులు మాట్లాడుకునే పరిస్థితి ఉంటున్నా, మీకు నివేదికలు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లే? మొక్కజొన్న రైతులు, వరి రైతులు, వడ్ల రైతులు కనీసం సంచుల కోసం ఇబ్బంది, యుద్ధమే. పెద్ద పెద్ద పోరాటం. సంచులొస్తే ఒక విజయం. సంచులొచ్చిన తర్వాత కాటా అయితే ఒక విజయం. దాని తర్వాత లోడ్ అయితే అదొక విజయం. అసలు మొత్తం ఒక 3 నెల్లో, 4 నెల్లో పంట పండియటానికి పడ్డ శ్రమ కంటే, పంట కళ్ళంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆందోళన, వాళ్ళ టెన్షన్, వాళ్ళ బీపీలు, షుగర్‌లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.
ఏం కనిపించట్లేదా ముఖ్యమంత్రి గారికి? రైతుల కన్నీళ్ళు మీకు కనిపించవా? వాళ్ళ పైన కనికరం లేదా? వారి గోస మీకు వినిపించదా? మీరు మళ్ళా స్టేజీలెక్కి ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారా అని చెప్పి రైతులు మాట్లాడుకుంటున్నారు. మేము అభివృద్ధి చేసుకుంటూ పోతాం, మీరు తిడుతూనే ఉండండి. ఏంది నువ్వు అభివృద్ధి చేసేది అని రైతులు అడుగుతున్నారు. నీ అభివృద్ధి ఏంటి? నీ పని ఏంది? నీ మాటలేంటి? ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఇది నమస్తే తెలంగాణ రిపోర్ట్ చేసింది. వేరే ఏ పత్రిక రాయలే. ఏదో అరాకొర రాస్తాను కానీ పత్రికలు, టీవీ ఛానల్ కూడా ఎట్లా తయారైనాయి అంటే వాళ్ళ సొంత లాభాల కోసం వార్తలు రాస్తారు. వాళ్ళు భజన చేయటం కోసం వార్తలు రాస్తుంది తప్ప ప్రజలు, ప్రజా సమస్యలు, రైతులు, రైతు సమస్యలపైన వార్తలు లేవు. చాలా దారుణమైన సమస్య ఇది. ఒక వార్త కొనుగోళ్ల కన్నీళ్ళు అని చెప్పి వీళ్ళు రాశారు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. మీ ఏడుపే నాకు సంగీతం. ఎవరు ఏడుపు? రైతులదే. మీ ఏడుపే నాకు సంగీతం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటుండు. కానీ మీరు అనేది బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించో బీజేపీకి సంబంధించిన నాయకులను. ఇక్కడ నాయకులు ఏడుపు కాదు, రైతులు ఏడుస్తున్నారు. రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. రైతు ఈరోజు మొక్కజొన్న వడ్ల రైతులు పంట పండించే రోజు ఏడిచారు, ఈరోజు పంట పండించిన తర్వాత ఏడుస్తారు. పంట పండించేటప్పుడు యూరియా లేక ఏడిచారు, పంట పండించిన తర్వాత పంటను కొనే నాదులు లేక ఏడుస్తారు. ఆ ఏడుపు మీకు సంగీతమా? రైతుల ఏడుపు మీకు సంగీతమా? ఏం మాట్లాడుతారో మీకు అర్థమవుతుందా? మీరు పొద్దున్నైతే రాజకీయం తప్ప పరిపాలన చేయరా అని చెప్పి ఈరోజు రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి, అడుగుతున్న పరిస్థితి. ఇది మారాలా? ఇప్పటికైనా రివ్యూ చేయండి. ఆ వ్యవసాయ శాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు దానికి సంబంధించిన అధికారులతో సమీక్ష చేస్తే గంటలలో సమస్య పరిష్కారం అవుతుంది. ఈ కొనుగోళ్ల సమస్య ఇది ఒక వార్త అయితే. రైట్. టీఆర్ఎస్ను ఆపేది ఎలా? కవిత పార్టీ సంక్షిప్త నామంపై బీఆర్ఎస్లో గుబులాట అని ఏది ఆంధ్రజ్యోతి కనపడింది. అసలు ఆ టీఆర్ఎస్ అనే పదం కేసీఆర్ పలకట్లే. ఇది అదొక తంట అయింది. ఇది ఇంకో పేపర్లో ఇది ఇచ్చిండు. అసలు కవిత పార్టీ పైన మౌనం ఉండు ఏంది వ్యూహం అని చెప్పి ఆ కవితకు కూడా అర్థం కావట్లా. ఏమో నేను ఇంతగానో పెద్ద పార్టీ పెట్టి పెద్ద ప్రకటనలు చేసి డైరెక్ట్గా కేసీఆర్ పైన మరమనిషి అని కామెంట్ చేస్తే ఆయన ఏమైనా మాట్లాడుతారేమో, నాకు బాగా పబ్లిసిటీ వద్దని ఆమె చూస్తుంది. ఆయన ఏం మాట్లాడక అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు బయట. కవితని, కవిత పార్టీని చాలా లైట్ తీసుకుంటున్నాడు కేసీఆర్ అనేది స్పష్టంగా అర్థమైంది. ఆమె టీఆర్ఎస్ పెట్టుకొని లేదా బీఆర్ఎస్ పెట్టుకొని ఏదైనా పెట్టుకొని ప్రజల గుండెల్లో ఉండాలి తప్ప ఈ పబ్లిసిటీ స్టంటులతో రాదు అని చెప్పి చాలా క్లియర్గా ఉన్నట్టుంది. ఎక్కడ కూడా కవిత పేరు కానీ కవిత పార్టీ పేరు కానీ తీసుకోలేదు. కానీ ఆంధ్రజ్యోతి గుబులు వచ్చిందని చెప్తుంది. సరే, ఈ గుబులు సంగతి వేరు, మీకు తెలిసిన గుబులు వేరు, కేసీఆర్ అనుకుంటున్న వ్యూహం వేరు ఉండొచ్చు. కానీ మొత్తానికైతే టీఆర్ఎస్ను ఆపేది ఎలా? ఏముంది ఆపా? ఏ 10 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, 4 ఎంపీ సీట్లు వచ్చాయి ఆపటానికి. ఏమైనా ఎలక్షన్స్ వచ్చి గెలిచి నిజంగానే మొత్తం దానివల్ల డ్యామేజ్ అయిందా? సరే, అంతో ఇంతో బీఆర్ఎస్కి డ్యామేజ్ జరగవచ్చు, నష్టం జరగవచ్చు, అది వేరే భాగం. కానీ ఆ సీరియస్నెస్ వాళ్ళకి లేదు. బీఆర్ఎస్ పెద్ద పట్టించుకోవట్లే. ఈ టీఆర్ఎస్ వలన, కవిత పార్టీ వలన మొత్తం బీఆర్ఎస్కి ఏదో నష్టం జరిగిద్దో, బీఆర్ఎస్ గెలుపు ఓటమైద్దనో, అంత శక్తి ఈ కవిత కానీ కవిత పార్టీకి ఉందనో, కవితను ఆ స్థాయిలో అసలు ప్రజలు విశ్వసిస్తున్నాను పెద్దగా వాళ్ళు అనుకుంటున్నట్టు అనిపించట్లే. మరి ఎందుకో అని తెలియదు. కానీ ఇది ఒక వార్త. రైట్. ఇది ఒక వార్త. ఏపీలో భద్రాచలం అట. ఇది చూడండి మన కథ ఎట్టుందో. భద్రాచలం తెలంగాణలో ఉంది, ఏపీలోకి పోయిందట. ఏది జనాభా లెక్కలు చేస్తాను కదా, వాళ్ళ జీ మ్యాపింగ్ ఏదో ఉంటుంది. స్వయగణన ప్రక్రియలో సమస్య జియో కోడింగ్ చూస్తుంటే భద్రాచలం పట్టణం ఎక్కడ చూపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపిస్తుందట. ఇప్పటికీ 7 మండలాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ భద్రాచలం కూడా మరి అందులో చూపిస్తుందట. జాగ్రత్త పడండి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ అధికారులు ఆ లెటర్ రాసి ఆ జియో కోడింగ్ ఏంది, అది మరి అందులో ఎందుకు వచ్చింది అని చెప్పి ఇప్పటికైనా జాగ్రత్త తీసుకోండి. తెలంగాణ సరిహద్దు బయట ఉన్నట్టు సందేశం 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని భద్రాచలం తహసీల్దార్ చెప్పిండ. తహసీల్దార్ చెప్పాల్సిన సమస్య కాదు ఇది, చీఫ్ సెక్రటరీ చెప్పాల్సిన సమస్య. ఒక రాష్ట్రానికి సంబంధించిన పట్టణం ఇంకో రాష్ట్రంలో ఉందంటే చీఫ్ సెక్రటరీ మాట్లాడాలి, తహసీల్దార్ మాట్లాడేది కాదు అది. ఆ జియో కోడింగ్ సంగతి ఎందుకు పోయింది? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? మరి 7 మండలాల బాబతే ఏమన్నా భద్రాచలాన్ని కూడా అందులో కలిపేసుకునే ప్రయత్నం ఏమైనా ఉందా, లేదంటే టెక్నికల్గా ఏమైనా ఎర్రరా అనేది చూసుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో సెంటిమెంట్ కోసం
చేసే ప్రయత్నం చేయకుండా రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కాళేశ్వరంపై కార్యాచరణ సిబిఐ కాదంటే మోడీ వద్దకే, మే మొదటి వారంలో ఢిల్లీకి మంత్రుల బృందం. దేనికి? అరే ఆడ హైకోర్టులో అసలు ఆ రిపోర్టు చెత్తపుట్టులో ఏంటి, అది పనికిరాదని చెప్పా. దాంట్లో అసలు ప్రైమరీగా పాటించాల్సిన ప్రోటోకాల్ అంటే ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ఉంది. దాంట్లో పాటించాల్సిన మినిమం ప్రోటోకాల్ పాటించలేదు, ఇది పనికిరాంది అని చెప్పా. ఇక మోడీ కాడికి పోయి ఏం చేస్తారు? అసలు ఆ రిపోర్ట్ సరి చేయండి ఫస్ట్. మీకు ఆ రిపోర్టు మంచి రిపోర్ట్ ఇవ్వడానికి 2.5 సంవత్సరాలు పడితే సరిపోలే. ఇక ఢిల్లీ పోయి ఆడొక ఇష్యూ చేస్తారట. రైట్. మే 6న రైతుల ఆశీర్వాద సభ, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే సభకు ఏర్పాట్లు. పాల్గొన్న గులాబీ దళపతి కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైతాంగ పోరాటాలకు వ్యూహం సిద్ధం. సభ ఏర్పాట్లపై వరంగల్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారట. మే 6 బీఆర్ఎస్కి సంబంధించి రైతుల ఆశీర్వాద సభ అని పెడతారట. మరి ఈ రైతుల ఆశీర్వాద సభ దేనికంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వరంగల్ కేంద్రంగా, ఓరుగల్ కేంద్రంగా రైతు డిక్లరేషన్ ప్రకటించింది. ఆ రైతు డిక్లరేషన్లో రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికని అన్నారు. అది ఫెయిల్ అయింది. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం అని చెప్పారు. దాంట్లో ఫెయిల్ అయ్యారు, పూర్తిగా ఇవ్వలేదు. ఇట్లా రైతులకు సంబంధించి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాం అన్నారు. దాంట్లో ఫెయిల్ అయ్యారు, పూర్తిగా ఇవ్వలేదు. అనేక రైతు సమస్యలపైన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలలో కొన్ని చేశారు, కొన్ని చేయలే, ఫెయిల్ అయినాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని గుర్తు చేయడానికి అదే వరంగల్లో రైతు సభని బీఆర్ఎస్ 6వ తారీఖు పెడుతుంది, మే 6వ తారీఖు. దీంట్లో ప్రధానంగా రైతుల నుంచి వస్తున్న అనుమానం, అంటే రైతుల నుంచి వస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రైతు సభతోనైనా, బీఆర్ఎస్ పెడుతున్న రైతు సభతోనైనా రైతు భరోసా మిగిలిన రైతులకు ఇస్తారా? 3వ విడత రైతు భరోసా అన్నాడు, ఏప్రిల్ నెలాఖరికి ఇస్తామన్నాడు. ఏప్రిల్ నెలాఖరు అయిపోతుంది, మే కూడా వస్తుంది. మే 6కు పెట్టే సభతోనే ఏమన్నా వస్తుందా రైతు భరోసా? జగిత్యాల్లో ఏప్రిల్ 20న కేసీఆర్ సభ పెట్టిండు, జీవన్ రెడ్డి జాయినింగ్ సభ పెడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అదే ప్రాంతానికి పోయి 2వ విడత రైతు భరోసా రిలీజ్ చేసిండు. వాస్తవంగా ఆ సభ పెట్టే వరకు వాళ్ళకి ఆ కదలికపోలేదు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సభ వరంగల్లో ఉంది. నాకు తెలిసి మరి మే 6కి ఏమన్నా రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకుంటారా, లేదంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాంట్లో అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు రైతుల్లో వస్తున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మే 6తోనైనా మాకు 3వ విడత వస్తుందా? కేసీఆర్ బహిరంగ సభతో, కేసీఆర్ రైతు సభతోని మాకు 3వ విడత రైతు భరోసా వస్తే బాగు అని ఆలోచిస్తున్నారు. అంటే రైతు భరోసా రావాలంటే కేసీఆర్ సభలు పెట్టాలా అని ఒక చర్చ అయితే జరుగుతుంది. వాళ్ళైతే రైతు భరోసా పెట్టి గుర్తు చేస్తారట. మక్క రైతుల గగ్గోలు, 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు. అరకొర కొనుగోలుతో రైతుల కష్టార్జితం దళారుల పాలు. గన్ని సంచులు లేవంటి ఇబ్బందులు, కాంటాలు కాక రైతుల అవస్థలు. రోజుకొక చోట నిరసనలు, ధర్నాలు. మక్క రైతుల గగ్గోలు, అరిగోసలు. ఈ అరిగోసలు పట్టించుకోవడానికి ముఖ్యమంత్రికి కనపడదు, ఆ మంత్రులకు కనపడదు. వాళ్ళకి కనపడేదల్లా రాజకీయం, లేదా ఇంకో పార్టీని తిట్టడం, లేదా తిట్టుకోవడం, ఇది కనపడుతుంది తప్ప రైతుల గురించి మాట్లాడరు. చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా వాళ్ళ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ సమస్య వస్తుంది అని చెప్పి సమీక్ష చేస్తే బాగుంటుంది. చేయరు. ఇది ఆంధ్రప్రభ సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. ఛాన్స్ ఇస్తే మరో 10 ఏళ్ళు దోచుకునేవాళ్ళు, వాళ్ళ అధికారాన్ని ఓ రైతు బిడ్డ గుంజుకోపోయిండని ఏడుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. సరే, రాజకీయంగా మీరు చేస్తే చేయొచ్చు ఏం కామెంట్, కానీ మీరు ఒక రైతు బిడ్డ అంటున్నారు. ఆ రైతు ఈరోజు అరిగోసపడుతున్నాడు, రైతు కంటనీరు పెడుతున్నాడు. ఆ రైతు గురించి పడుచుకోండి. మీకు మీరే సెల్ఫ్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే కాదు, రైతుల నుంచి మిమ్మల్ని మెచ్చుకునే నచ్చే పద్ధతి తగ్గిపోతుంది. రోజు రోజుకి రైతాంగం నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన దేనికోసం పనిచేస్తానంటున్నారు. ఆయన మాటలేంది, ఆయన చేతలేంటి, ఎవరి కోసం ఏమైనా ఉపయోగపడుతున్నామా కానీ ఒక చర్చ జరుగుతుంది. మీరేమో రైతు బిడ్డ గుంజుకుండు, ఏం గుంజుకుంది? రైతులు ఇచ్చారు, నమ్మి ఇస్తే మీరు ఏం చేస్తారు అనేది ఇప్పుడు అయోమయం, గందరగోళం. రైట్. ఇది ఒక వార్త. అయితే ఇక్కడ ఎంత దారుణమైన, అంటే వెలుగు పేపర్లో ఒక వార్త ఇచ్చారు. ఆ వార్త చదువుతుంటే కంటెంట్ నీళ్ళు వస్తాయి. ఎంత అమానవీయమైన ఘటన అంటే, ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎట్లా ఉంటారు, నిబంధనలు ఎంత దరిద్రమైన నిబంధనలు. మానవత్వం లేని మనుషులుగా పుట్టకూడని మనుషులు ఈ ఉద్యోగాలు చేస్తే ఎట్లే ఉంటుంది. మనిషికే పనికిరా, మానవ జన్మకి పనికిరాని వ్యక్తులు వాళ్ళు. ఒడిశాలో జరిగింది చాలా దారుణమైన పరిస్థితి. బ్యాంకులో 20,000 రూపాయలు ఉన్నాయి ఒక మహిళ.
ఆ మహిళ చనిపోయింది. ఆ మహిళ సోదరుడెళ్ళి, మా అక్క చనిపోయింది. ఇగో ఆమెకు సంబంధించిన డెత్ సర్టిఫికేటు, మాకు సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికేటు, నేను నామినీగా ఉన్నా. ఆ 20,000 రిలీజ్ చేసియండి అంటే, లేదు లేదు మీ అక్కని తీసుకురా అంటాడు. వాడికి సోయిందా? వాడు మనిషేనా? చనిపోయిందిరా నాయన అని బాధలో తీసిపోయి డెత్ సర్టిఫికేట్ ఇస్తే తీసుకురా అన్నాడట. ఇది ఇంత అమానయంగా ఉంది కదా! అసలు వాడిని ఇమ్మీడియేట్‌గా డిస్మిస్ కాదు, జైల్‌లో పెట్టాలా. క్రిమినల్ కేస్ పెట్టి జైల్‌లో పెట్టి మళ్ళీ బెయిల్ మీద బయట రావద్దు. సోయి లేదురా, చదువుకోవాలా నువ్వు? డెత్ సర్టిఫికేట్ తెలవదా? ఇది ఇట్లుంటే 71,000 కోట్ల రూపాయలు రిలయన్స్ సంస్థ బ్యాంకులను మోసం చేసి తీసుకుందట లోన్లు బ్యాంకుల దగ్గర. 71,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి లేదు ఈ రూల్సు. అక్కడ లేదు ఈ రూలు. వాడి కమిషన్లు ఇస్తారు కదా! 71,000 కోట్ల రూపాయలు బ్యాంకులు మోసం చేసి రిలయన్స్ తీసుకుంటే, అక్కడి నుంచి ఒక 3,034 కోట్ల రూపాయలు నిన్న ఈడీ జప్తు చేసింది. 3,000 కోట్లు. అంటే బ్యాంకుల నిబంధనలు, ప్రభుత్వ నిబంధనలు, మన పార్లమెంట్లు చేస్తున్న చట్టాలు ఎట్టున్నాయంటే ప్రజల కోసం లేదు. బడాబాబులు, పారిశ్రామికవేత్తల కోసం ఉన్నాయి. వాడికి 71,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఇయటానికి చేతులు వస్తాయి, మనసు వస్తాయి, మానవత్వం ఉంటుంది. ఇక్కడ ఉన్న డబ్బుల్ని, వాళ్ళ డబ్బులే దాచుకున్న డబ్బులను తీసి ఇయటానికి ఇక్కడ మానవత్వం లేకపోతే ఒరిస్సాలో పాపం చనిపోయి బొందలో పాతిపెట్టిన శవాన్ని తీసుకొని బ్యాంకుకి వచ్చిండట. ఇంతకంటే దారుణం ఉంటుందా? 20,000 రూపాయలు వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి పాతిపెట్టిన పూడ్చిన శవాన్ని తీసుకొని వచ్చి చూపిస్తే తప్ప 20,000 ఇవ్వలేదు. అదే 71,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా ఎస్టోడికి ఇవ్వడానికి ఇచ్చారు. అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? సంపద ఎవరి చేతిలో పోతుంది? ప్రజల సంపద ఎవరి చేతిలో పోతుంది? ప్రజల సంపదను పంపిణీ చేసేదోడు, ప్రజల సంపద పైన పెత్తనం చేసేదేవుడు. ఇదే స్థానంలో ఆ మనిషి ఒరిస్సాలో ఆ బ్యాంకోడు ఇంత వేధించిండుగా, అక్కడ వచ్చి రిలయన్స్ మేనేజర్ వచ్చిండనుకో, ఎన్ని వేల కోట్లు కావాలో తీసుకో అంటాడు. ఇది మారాలా? చాలా దారుణమైన. ఇదే కాదు, రైతులు కూడా. రైతులు ఏదైనా చిన్న లోన్ తీసుకున్నారు అనుకోని, టైంకి చెల్లించలేదని ఏం మోసం ఉండదు అందులో. 1% కూడా రైతులు మోసం ఉండదు. రైతే రైతుడు, పంట పండిస్తుడు, భూమి ఉంటుంది, అన్నీ ఉంటాయి. డబ్బులు తీసుకొని అనివార్య పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యమో, ప్రభుత్వాల వైఫల్యం వలనో, ధర లేకనో, అప్పుల పాలైతే చెల్లించలేదంటే ఇంటికి వచ్చి తలుపు చెక్కలు తీసుకొని వెళ్తారు. ఇంట్లో ఏ సామాను ఉంటే ఆ సామాను తీసుకొని వస్తారు. కానీ రిలయన్స్ వాడికి 71,000 కోట్లు ఇస్తే ఎగ్గొడితే వాని పైన కోర్టుకు పోతారు. కోర్టు నోటీసులు ఇస్తుంది. ఇదంతా తతంగం జరుగుతుంది. ఇది నిన్న ఒరిస్సాలో జరిగింది. అక్క అకౌంట్లోనే 20,000 ఇవ్వని అధికారులు అకౌంట్ హోల్డర్ వస్తేనే డబ్బులు ఇస్తామని ఇబ్బందులు. చివరికి అస్థి పంజరాన్ని తెచ్చి బ్యాంకు సిబ్బందికి చూపించిన తమ్ముడు. ఒడిశాలో గిరిజనుడి హృదయ విదారక గాథ. సమాధి తవ్వి శవంతో బ్యాంకుకు, రూల్స్ ముందు ఓడిన మానవత్వం. ఏం రూల్స్? పనికిరాని రూల్స్. ఇది రూల్స్ ముందు ఓడిందట. సమాధి తవ్వి శవంతో బ్యాంకుకి వచ్చిందట ఒడిశా రాష్ట్రంలో గిరిజనుడు. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. దిశ చూద్దాం. మీరు ఏడుస్తూనే ఉండండి, నేను అభివృద్ధి చేసుకుంటూ పోతా. ఎవరిని అభివృద్ధి చేస్తాను? ఎవరు ఏడ్చేది? బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు అనుకుంటున్నారు. రైతులు ఏడుస్తున్నారు. రైతు ఏడుస్తుండు. రైతు ఏడిచే రాజ్యం ముందు పడదు. అది గమనించుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏడుపులో, మీ పొగడతలో, మీ తిట్లో వేరు. మీ రాజకీయం అది. మీ బీఆర్ఎస్ ఏడుపు వేరు. వాళ్ళ కుర్చీ కోసం ఏడుతున్నారు. కానీ రైతు ఆవేదన, రైతు అరిగోస, రైతు కన్నీళ్ళు, వాళ్ళ యాక్చువల్గా బాధనే ఈరోజు ఉంది బాధ. ఒక రైతు పంట వేసిన దగ్గర నుంచి పెట్టుబడి పెట్టాలి, మందులు వేయాలి, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ వేయాలి, మళ్ళీ ట్రాక్టర్ కిరాయిలు, కౌలు రైతులు ఉంటారు. తర్వాత పంట పండించిన తర్వాత హార్వెస్టర్తో పంటను బయటికి తీసుకురావాలి. ఈ ఖర్చులన్నీ తగ్గుగా మీరు నెలల తరబడి కాళ్ళల్లో గింజలు ఉంచితే కౌలు పే చేయాలి, ట్రాక్టర్ రోడ్కి పే చేయాలి, హార్వెస్టర్కి పే చేయాలి. ఇవేవి ఆగవు కదా. అప్పుల పాలవుతున్నారు రైతులు ఈరోజు. ఈయన మీ ఏడిపే, నాకు ఏడుస్తూనే ఉండండి, నేను అభివృద్ధి చేసుకుంటూ. ఎవరిని అభివృద్ధి చేస్తారు? ఎవరి కోసం మీ అభివృద్ధి? ఫ్యూచర్ సిటీ కోసం. ఇది ఒక వార్త. కవిత వ్యాఖ్యలపై మౌనం ఎందుకు? క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్ కీలక నేతలు. కవిత వ్యాఖ్యలపై మౌనం ఎందుకు అని చెప్పి వాస్తవంగా ఈ టాపిక్ బీఆర్ఎస్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్లో కంటే కూడా కవిత పార్టీలో చర్చ ఎక్కువ జరుగుతుంది. ఏంటి సంగతి? మనం ఎంత మాట్లాడినా ఏం మాట్లాడపాయి కేసీఆర్ ఏమన్నా కాస్త ఒక చిన్న మాట మాట్లాడిన మంచి ఎలివేషన్ వచ్చేది మన పార్టీకి అంటే సప్పబడ్డది కథ. చాలా వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఎవరి గురించి ఏం మాట్లాడాలో, ఇప్పుడు మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కేవలం కేసీఆర్ బహిరంగ సభలు మనం గమనిస్తే ప్రజలు, తెలంగాణ రైతులు, నిరుద్యోగులు, ఇట్లా ఆ కోణాలలో ఆ వర్గాల గురించి మాట్లాడుతుంది తప్ప చెయ్యని ప్రభుత్వం గురించి, ప్రభుత్వ అధినేత గురించి మాట్లాడట్లే. ముఖ్యమంత్రి పేరు తీసుకోవట్లే, ప్రభుత్వాన్ని అంటాడు. అట్ ద సేమ్ టైం పార్టీ పెట్టిన కవితని అంటలే.
కవిత గురించి మాట్లాడలే, కవిత పార్టీ గురించి మాట్లాడలే. వ్యూహాత్మక మౌనమా తెలియదు కానీ మొత్తానికి మౌనం ఎందుకు అని చెప్పి ఒక చర్చ అటు బీఆర్ఎస్లో ఇటు టీఆర్ఎస్లో జరుగుతుందట. రైట్. మన తెలంగాణలో భూ నిర్వాసితులకు అన్యాయం జరగదు, ఫ్యూచర్ సిటీకి భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటాం, రైతులు సహకరిస్తే ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాం, పేదల పట్ల మానవీయ కోణంతో వ్యవహరించాలని అధికారులకు సూచించాం. కొంతమంది తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని కోరుతున్నారు. భూములు ఇచ్చిన భూ నిర్వాసితులకు అన్యాయం జరగదట, ఫ్యూచర్ సిటీకి భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటారట. ఎప్పుడు మొత్తం అయిపోయిన తర్వాతన? ఎప్పుడు మీరు ఆదుకునేది? భూములని గుంజుకొని వాళ్ళు బేకార్ అయిన తర్వాత, రోడ్డును పడ్డ తర్వాత ఆదుకుంటారు. వాళ్ళు ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆదుకుంటామని చెప్తున్నారు. రైట్. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆగము. 4 ఏళ్ల కిందట వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట హామీల వర్షం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఒక హామీని నెరవేర్చిన కాంగ్రెస్. రైతు డిక్లరేషన్ గుర్తు చేస్తూ మే 6న వరంగల్లో బీఆర్ఎస్ సమావేశం అని చెప్పి కేటీఆర్ నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతతో మాట్లాడిన మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆగమయ్యారని చెప్పి ఒక వార్తని రాశారు. నిల్వల ఫుల్లట, బంకుల్లో నీళ్లు. ఇప్పట్లో పెట్రోల్ వడ్డన ఉండదని కేంద్రం నిన్న ఒక తీపి కబురు చెప్పింది. అంటే స్టాక్ ఏం ఫుల్గా ఉందట, బంకుల్లోనేమో నీళ్ళు ఉంది, బంకుల్లో క్యూ లైన్లు అట్లే ఉన్నాయి. రైట్. ఇది వార్త. విజయక్రాంతి చూద్దాం. ఖజానా కిక్ వచ్చిందట. సర్కారుకు మద్యమే ప్రధాన ఆదాయ వనరు. పుష్కర కాలంగా పెరుగుతున్న అమ్మకాలు, ఆమ్దాని 2025-26లో 44,557 కోట్లుగా చేరిందట ఎక్సైజ్ శాఖ ఆదాయం. గత డిసెంబర్లో 5,051 కోట్ల లిక్కర్ విక్రయం. 2015-16లో ఆదాయం 12,706 కోట్లు ఉంటే 2015-16లో అంటే 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు అది కాస్త 4 ఇంతలు పెరిగింది. 44,000 కోట్లకు పోయింది 12,000 కోట్ల నుంచి. అంటే మన రాష్ట్రము, రాష్ట్ర యంత్రాంగము, ప్రభుత్వం దేనికోసం పనిచేస్తున్నాయి అనేది దీన్ని బట్టి అర్థమైంది. అంటే కేవలం లిక్కరు అమ్మాలి, ప్రజలు తాగాలి, ప్రజల నుంచి డబ్బులు రావాలి. ఇది ఒక ఎజెండా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా. లిక్కర్ కోసమే, లిక్కర్ అమ్మకాలు రావాలి, లిక్కర్ అమ్మకాలు బాగా జరగాలి, అమ్మకాల నుంచి వచ్చిన ఆదాయాన్ని చూపించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఒకవైపు తాగండి, డబ్బులు కట్టండి ప్రభుత్వానికి, మళ్ళీ మేము ఆ డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అనే పద్ధతి తప్ప ఇక్కడ ఏం లేదు. అటు నుంచి తీసుకోవాలా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఇది 44,557 కోట్ల రూపాయలు లిక్కరు కిక్ ఎక్కిందట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.